హాయ్ ఫ్రెండ్స్, కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది వీడియోలు చేస్తారు కానీ మాకు వ్యూస్ రావడం లేదు అనుకుంటారు. కానీ ఎందుకు రావడం లేదు, ఏ లోపం ఉంటే కంటెంట్లో ఏ లోపం ఉంటే రావడం లేదో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, పెళ్ళికి ముస్తాబైంది, అంటే పెళ్లి చూపు వస్తున్నప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి, అబ్బాయి చూడడానికి వస్తే చక్కగా మేకప్ వేసుకొని మంచి డ్రెస్ వేసుకొని ఉంటుంది, మంచి పాటలు పాడుతుంది, పెళ్ళి కుమారుని ముందు మర్యాదగా నడుస్తుంది, మర్యాదగా మాట్లాడుతుంది కదా. ఇలా చేసి అబ్బాయిని ఆకట్టుకుంటేనే ఆ అబ్బాయి అమ్మాయిని నచ్చుతాడు కదా. అట్లా అనమాట. అలాగే ఒక అబ్బాయి ఉన్నాడు, తను ప్రేమించిన అమ్మాయిని ఫ్లాట్ చేయాలి అంటే ఏం చేయాలి, ఆ అమ్మాయికి నచ్చేలాగా వేషధారణ ఉండాలి, మంచి అబ్బాయి అనిపించుకోవాలి, మంచి ఫోజులు కొట్టాలి, ఫ్యాషన్స్ చేయాలి, గొప్పలు చెప్పుకోవాలి, చదువు సంధ్య గురించి, ఇలా ఉన్నత కుటుంబం వాడిని అని అందగాడిని ఇన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది కదా. ఇలా అయితేనే అమ్మాయి ఇష్టపడుతుంది. లేకపోతే వీడు వెర్రియడు, అమాయకుడు, పిచ్చోడు, తెలియదక్కోడు అని అసహించుకుంటే అమ్మాయి నచ్చదు కదా. ఇదే కంటెంట్లో కూడా వర్తిస్తుంది. మరి అది ఏమేంటి, ఒక కంటెంట్ ఆడియన్స్కి నచ్చాలంటే మీరు ఏమేమి టెక్నిక్స్ యూజ్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఒక శత్రువును సంహరించాలంటే, దెబ్బ కొట్టాలంటే ఎట్లా కొడతాం, ప్లాన్ ప్రకారం. అలాగే ఒక జంతువుని పట్టాలి, సింహం పట్టాలంటే బోన్లో మేకని ఇస్తారు కదా. ఇట్లా ఎలకలు పట్టాలంటే ఎలకల బోన్లో మాంసం ముక్క పెడతారు. ఒక జంతువుని చంపాలంటే వేరే కుక్కను చంపాలంటే ఏం చేస్తాం, దాన్ని నమ్మించి గొంతు కోస్తాం కదా. దొంగను కూడా ఏం చేస్తాం, దొంగలు దారిదప్పుడోళ్ళు నమ్మించి దొంగ దెబ్బ తీస్తారు కదా. అంటే వానికి కావాల్సింది ఏంటి, వస్తువు కావాలి, మన లక్ష్యం డబ్బు తీసుకుపోవాలి, అట్లా అనమాట. మన లక్ష్యం కోసం శత్రువుని సంహరించాలి అని, కాబట్టి నమ్మించి వాడిని అన్నంలో విషయం కలుపుతాం కదా. ఇలా చేస్తారు చాలామంది వాళ్ళ అవసరాల కోసం కదా. ఒక కథ అనేది ప్లాన్ ప్రకారం రాయాలంట, ఒక ప్లాన్ ప్రకారం రాస్తారు. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి, ఆడియన్స్ ఆసక్తిగా వినేలాగా చూడాలి, అందులో ఒక విషయాన్ని చివరి దాకా చూడాలి, ఆసక్తిగా వినాలి. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళను మనం క్యాచ్ చేస్తాం అన్నట్టు. అంటే జనం జాలి పడేలాగా, ఇప్పుడు సానుభూతి పొందేలాగా ఎట్లుంటుందంటూ, వాళ్ళకు దయ కలిగేలాగా, పాపం అనిపించేలాగా ఉంటే మనకు ఫేవరెట్స్గా మారుతారు కదా ఎక్కడికి పోయినా. అట్లా జాలి పడితే మనకు రక్షణ ఉంటుంది కదా, దోస్తులు అవుతారు, మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అప్పుడు మనం బతుకుతాం కదా. నలుగురు నచ్చేలా ఉండాలి కదా, మనం జాలి పడేలాగా, సానుభూతి పడేలాగా ఉండాలి. లేదా ఒకసారి గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటాం, అమ్మాయి నచ్చేలా ఉంటాం, అమ్మాయికి ఇష్టపడేలాగా ఉంటాం. ఇలాంటివి కావాలంటే ఏం చేస్తాం, ప్లాన్ ప్రకారం అమ్మాయికి నచ్చేలాగా ఉంటాం కదా. అట్లా అనమాట. ఇవన్నీ కూడా కథ ప్లాన్ ప్రకారం రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. అంతేగాని నేరుగా ఉన్నట్టుగా ఉంటే ఊళ్ళకెళ్ళి ఇలా కొడతారు అన్నట్టుగా మనల్ని ఎవరు ఇష్టపడరు అనమాట. ఓకే. మరి నాకు నచ్చాలంటే ప్లాన్ ప్రకారం, ఒక జంతువుని పట్టాలంటే, ఒక శత్రువుని సంహరించాలంటే, దొంగ దెబ్బ తీసుకొని పైసలు గుంజుకోవాలంటే ఎట్లయితే ప్లాన్స్ చేస్తారో కంటెంట్ అనేది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనమాట. ఆడియన్స్ని మన వలలో వేసుకోవడానికి, అంటే మన మీద అభిమానం కలగడానికి, ఇష్టం కలగడానికి, ఒక హీరోను జనం ఎలా అయితే ఇష్టపడేలాగా చేస్తారో అలా అన్నమాట. ఓకే. అది ప్లాన్. ఇంకా రెండోది ఏంటంటే కథ ఎలా ఉంటుంది, స్క్రీన్ మీద కనిపించే కథ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటారు, అందరు చూస్తారు కదా, అది కనిపించేది. కానీ దాని వెనక, ఇప్పుడు చెప్పాను కదా, దొంగ దెబ్బ తీస్తాం ఆడియన్స్ అనేది, జనము సానుభూతి కలిగేలా ఎటు పక్కన ఉంటారు, అయ్యో పాపం ఇద్దరు కొట్లాడుకుంటానని, అయ్యో పాపం మన అమాయకుని కొడతానని, నాకైతే మస్తు బాధ అనిపించింది ఇట్లా చెప్పుకుంటారు కదా. అంటే ఒకవైపు జనం మొగ్గుతాను, అలా ఒక వ్యక్తి మీద సానుభూతి చూపిస్తాను, ఒక వ్యక్తిని ఇష్టపడతాను కదా. అట్లా అన్నమాట. మనం జనాన్ని క్యాచ్ చేసేలాగా ప్లాన్ ప్రకారం అనేది కథ రాయాలి. కానీ పైకి మాత్రం టోటల్ కథ చెప్పాను కదా, రోడ్డు ఇద్దరు కొట్లాడుకుంటే ఏముంటుంది, ఏదో ఒక సంఘటనలు జరుగుతుంటాయి, కొట్లాడుకోవడమో, ఫైటింగ్లు చేసుకోవడమో ఇట్లా జరుగుతుంది, మామూలుగా పైకి కనిపించేది అది. కానీ దాన్ని మనం ఇక్కడ ప్లాన్ ప్రకారం చూపిస్తాం. ఏది మనం ఆర్టికల్లో కానీ, కథలో కానీ, సినిమాల్లో కానీ. ఇప్పుడు దొంగ దెబ్బ తీసినట్టు పైసలు గుంజుకోవడానికి ఒక దొంగ ఏం చేస్తాడు, పొద్దున మంచుకుని రాత్రి ఎరగనట్టు వచ్చి దొంగతనం చేస్తాడు, అదొక ప్లాన్ ప్రకారం కదా. పైకి మంచుకుంటా అంటాడు, వాని మీద అనుమానం రాకుండా, కానీ వానికి డబ్బులు కావాలనుకుంటే ప్లాన్ ప్రకారం దొంగతనం చేస్తా అంటాడు. ఇట్లాంటి ప్రతిదంతే. ఇంకా ఇలాంటివన్నీ, జంతువుని పట్టాలంటే ఏం చేస్తాం, ప్లాన్ ప్రకారం పడతాం కదా. దాన్ని మేకని ఎరగేసి పులిని పడతారు, బోన్లో పడేస్తారు. మాంసం ముక్క పెట్టి ఏం చేస్తారు, బోన్లో ఎలక పడేలాగా చేస్తారు. లేదా ఒక పిచ్చి కుక్కని కొట్టాలంటే నమ్మించి అందరు కలిసి కొడతారు కదా. ఇట్లా అన్నట్టు ఆడియన్స్ని మన వైపు తిప్పుకోవడానికి అనేక ప్లాన్లు ఉంటాయి అన్నట్టు. చివరి దాకా చూసేలాగా, ఇంట్రెస్ట్ కలిగేలాగా మనం ప్లాన్ ప్రకారం చెప్తూ ఉండాలి. ఒరిజినల్ కథ అంటే పైకి కనిపించేది అనమాట, ఒక విషయాన్ని ఒరిజినల్గా చెప్పేది పైకి కనిపించడానికి. కానీ టెక్నిక్స్ అనేవి మాత్రం జనాన్ని వలలో వేసుకోవడానికి మాత్రం, వాళ్ళ ఆసక్తిగా చివరి దాకా చూసేలాగా, వాళ్ళ జాలి, సానుభూతి, కళ్ళల్లో నీళ్లు కనిపించేలాగా, తమాషా, నవ్వులు, జోకులు ఇవన్నీ ప్లాన్ ప్రకారం ఉంటాయి అన్నట్టు. అలా మనం కంటెంట్ తయారు చేయాలి. అయితే ఈ కంటెంట్ ప్లాన్ అనేది చెప్పాను కదా. ఇప్పుడు దారి దోపిడీలు ఉన్నాయి,
వాడు దొంగతనం చేసేటట్టు ఎట్లా చేస్తాడు, తెలివిగా దొంగ దెబ్బ తీస్తాడు. ఇంట్లో దొంగ ఏం చేస్తాడు, తెలివిగా నమ్మించి వస్తు ఎత్తుకొని పోతాడు. కానీ వాడు అనుమానం రాకుండా, డౌట్ రాకుండా, వాడిని అనుమానించకుండా వాడు దొరకకుండా పరారు అవుతాడు కదా. ఓ జంతువును తెలివిగా పడతాం కదా, దాన్ని ప్లాన్ ప్రకారం, ఇవన్నీ ప్లాన్ ప్రకారం చేస్తాం కదా. సో ఇవన్నీ కూడా మనకు క్రియేటివిటీ అనేది ఎట్లయితే సహజంగా వచ్చింది కదా, మనం ఎక్కడో నేర్చుకోలేదు, మనంతటా మనం క్రియేట్ చేయలేదు. జెన్యున్గా ప్రతి మనిషికి వస్తుంటుంది కదా, దొంగ బుద్ధి, జంతువులను చంపడం, ఇవన్నీ మనకు వచ్చినాయి కదా. ఇలాంటివి మీరు కొన్ని ప్లాన్స్ వేసుకోండి. ఇలాంటి ప్లాన్లు వేసుకొని జనాన్ని మీరు ఆకట్టుకునేలాగా, వాళ్ళు సానుభూతి చూపించేలాగా, ఏడ్చేలాగా, నవ్వేలాగా, తిట్టుకునేలాగా, వీళ్ళనైతే తిట్టుకునేలాగా ఇలా మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సొంత సృష్టి అన్నమాట. ఇలా క్రియేట్ చేస్తే కనుక ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి అన్నట్టు మీకు. ఇక విషయం అంటే నేను చెప్పాను కదా, రోడ్డు మీద ఇద్దరు కొట్లాడుకుంటుంటే మనం చూడమా, రోడ్డు మీద ఏదైనా జరిగితే గొడవలు, పంచాదులు, ఫైటింగ్లు, ఇవన్నీ మనం ఆసక్తిగా చూస్తారు కదా. జనంతా గుంపు కూడా ఇద్దరు కొట్లాడుకుంటుంటే చూస్తారు కదా. అలాంటిది అనమాట విషయం ఆర్టికల్. అయితే అడుగున మేము చివరి దాకా చూడాలి, వాళ్ళు బోర్ ఫీలింగ్ కావద్దు అంటే మాత్రం చెప్పాను కదా, ప్లాన్ ప్రకారం వేయాలంటే వాళ్ళ సానుభూతి పొందేలాగా, వాళ్ళు ఏడ్చేలాగా, నవ్వుకునేలాగా, జాలి పడేలాగా, ఆసక్తిగా చూసేలాగా డిఫరెంట్గా అది ప్లాన్ ప్రకారం తయారు చేయండి. అంటే ఆల్రెడీ ఇంతకుముందుకు ఉన్న టెక్నిక్స్ అందరికీ తెలిసింది కాకుండా మీరు సొంతంగా క్రియేట్ చేయండి. అలా అవి మనకు ప్రతి మనిషిలో ఉంటాయి ఆ టాలెంట్స్. అలా జన సానుభూతి పొందండి అన్నమాట. ఓకే, అలా పొందితే చివరి దాకా చూస్తారనమాట మీ వీడియో. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. ఓట్లు పడాలంటే ఏం చేయాలి, జనం సానుభూతి పొందాలి, మంచి అభిప్రాయం జనంకి ఏర్పడేలా ఉండాలంటే మంచి మంచి మాటలు, వాళ్ళకి నచ్చే మాటలు, వాళ్ళు ఇష్టపడేలాగా దండాలు పెట్టడము, చేతులెత్తి మొక్కడము, బాగున్నారని పలకరించి చిరునవ్వు నవ్వడం చేస్తాడు. అని తిట్టుకునేలాగా చేస్తే, అసహించుకునేలాగా చేస్తే ఓడిపోతాడు. ఎవరు ఓట్లేరు కదా. ఒక కంటెంట్ కూడా మీరు ఒక ఆర్టికల్ రాసినప్పుడు జనం అలా, ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ ఏడుస్తూ ఉంటే ఆడవాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. చూస్తావా, హీరోయిన్ రక్షించినప్పుడు, విలన్ కొట్టినప్పుడు ఆ హీరోని ఇష్టపడుతూ ఉంటారు కదా, ఆడియన్స్ అభిమానిస్తారు కదా, ఆయన సినిమాలు ఎక్కువ చూస్తారు కదా, చివరి దాకా చూస్తారు, మంచి అభిప్రాయం ఏర్పడుతుంది కదా హీరో మీద. అలా మీరు ఒక విషయంలో మీరు ప్లాన్ ప్రకారం జనం సానుభూతి పొందేలాగా, ఏడ్చేలాగా, బాధపడేలాగా, కన్నీళ్ళు కాల్చేలాగా, అయ్యో అనేలాగా, జాలిపడేలాగా ఉండాలన్నమాట. అలాంటివి పెట్టండి, ప్లాన్ ప్రకారం పెట్టాలి. నవ్వుకునేలాగా, అప్పుడప్పుడు శృంగారము, రొమాంటిక్, లవ్ కూడా పెడతారు, క్లబ్ డ్యాన్స్ పెడతారు కదా. అలా చివరి దాకా ఆసక్తి కలిగేలాగా ఉండాలి తప్ప చెత్త, వేస్ట్, బోర్, ఏంది ఇది అని తిట్టుకునేలాగా, అనవసరంగా ఈ సినిమాకి వచ్చిన ఉండరా అనేలాగా ఉండకూడదు కదా ప్రేక్షకులకి. మీ ఆర్టికల్ కూడా అంతే, అనవసరంగా ఓపెన్ చేసిన ఎవర్రా వీడు, తలనొప్పిగాడు అని తిట్టుకునేలా ఉండొద్దు, చివరి దాకా చూసేలా ఉండాలి, జాలిపడేలా ఉండాలి అన్న ఐటమ్స్. అలాంటి ప్లాన్ ప్రకారం పెట్టండి. అలా పెడితే చివరి దాకా చూస్తూ వాళ్ళు బాధపడుతూ, జాలిపడుతూ, సానుభూతి పడుతూ అప్పుడు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు, అభిమానిస్తారు, ఇష్టపడతారు. ఉదాహరణకి మీకు మహాభారతంలో కర్ణుడు తెలుసు కదా. కర్ణుడు అందరూ ఇష్టపడతారు, ఎందుకంటే కవచకుండలాలు వచ్చిండు, అన్ని దానం చేస్తాడు, చివరికి ప్రాణం కూడా దానం చేసిండు, ఆయన ఇష్టపడుతుంటారు. వీరాభిమన్యుడు ఉన్నాడు, అభిమన్యుడు బాలయోధుడు, బాల్యంలోనే ఆయన అందరు దొంగ దెబ్బ తీసి చంపేస్తాడు కదా అర్జునుడు, సారీ అభిమన్యుడిని చూసారా, అతను కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా, మంచి క్యారెక్టర్ని ఇష్టపడుతూ ఉంటారు కదా. అలా జనం ఇష్టపడేలాగా మీరు ప్లాన్ ప్రకారం పెట్టాలంటూ, ఓకే, అలా క్రియేట్ చేసి పెట్టాలి. అలా పెడితేనే జనం చివరిదాకా చూస్తూ ఉంటారనమాట మీ ఆర్టికల్ని.